యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం ముల్కపల్లి గ్రామం నుండి గొల్లెగూడెం రోడ్డును ప్రభుత్వం విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పరిశీలించారు. అనంతరం వారు ముల్కలపల్లి నుండి గొల్లెగూడెం వరకు ఉన్న లింకు రోడ్డు వెంటనే ప్రారంభించాలని గుత్తేదారుడితో స్థానిక నాయకులతో ప్రజలతో మాట్లాడారు. 3.8 కిలోమీటర్ల రోడ్డును పరిశీలించి పనులు ప్రారంభించాలని, రోడ్డు పనులు నాణ్యతతో చేపట్టాలని తెలిపారు. ముచ్చట్లేదు నువ్వు ఎమ్మడి వాడు ఆయన కూర్చో. అవినీతి రహిత భారతావని నిర్మాణమే మోడీ లక్ష్యమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలో కృష్ణా క్లస్టర్ విజయ సంకల్ప రథయాత్రలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ అవినీతి రహిత భారతావని మోదీ లక్ష్యమన్నారు. దేశ భవిష్యత్తు కోసం మరోసారి మోదీని గెలిపించాలన్నారు. కరోనా కష్టకాలంలో పేదలకు మోడీ ఉచిత బియ్యాన్ని ఇచ్చారని గుర్తు చేశారు. 500 ఏళ్ల హిందువుల కళ అయోధ్య రామ మందిర నిర్మాణం ప్రధాని మోదీతోనే సాధ్యమని చెప్పారు. వచ్చే 5 ఏళ్ల రైతులు, మహిళలు, యువకులు, పేద ప్రజల సంక్షేమం కోసం కష్టపడతారని తెలిపారు. అతి సామాన్య కుటుంబం నుంచి దేశాన్ని సమర్థంగా ముందుకు తీసుకెళ్తున్న ఘనత ప్రధాని నరేంద్ర మోదీదని హితవు పలికారు. మొదటి వారంలో మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎన్నికలు ప్రారంభమవుతాయి. అంటే ఇంకొక 40 రోజుల తర్వాత ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఈ దేశానికి ఎవరు ప్రధానమంత్రి అవుతారో ఒక సమర్థవంతమైనటువంటి ప్రధానమంత్రిగా, ఒక నీతి నిజాయితీతో పనిచేసేటువంటి ప్రధానమంత్రిగా, దేశ గౌరవాన్ని పెంచేటువంటి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పేద కుటుంబంలో పుట్టాడు. టీ అమ్మి ఆ వచ్చిన డబ్బుతో తన కుటుంబాన్ని పోషించేవాడు. ఈరోజు ఒక సమర్థవంతమైనటువంటి ప్రధానిగా దేశాన్ని అత్యంత ధైర్యంగా ముందుకు తీసుకెళ్తున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. వచ్చేటువంటి ఎన్నికల్లో ఈ ఎన్నికలు తెలంగాణ ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు దేశానికి సంబంధించిన ఎన్నికలు. మనమందరం కూడా దేశం కోసం, మన భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం మనము నరేంద్ర మోడీ గారిని గెలిపించాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో మళ్ళీ కాంగ్రెస్ లాంటి అవినీతి పార్టీ రాకుండా, ప్రజాధనాన్ని దోపిడీ చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ రాకుండా మనము జాగ్రత్త పడి మళ్ళీ నరేంద్ర మోడీ గారిని గెలిపించాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన మొట్టమొదటి కార్యక్రమం మహిళల గురించి తీసుకున్నారు. పేదవాళ్ళ ప్రతి ఇంట్లో కూడా మరి ఈరోజు మరుగుదొడ్డి ఉండాలని, టాయిలెట్స్ ఉండాలని నిర్ణయించాడు. ఎందుకంటే టాయిలెట్ లేకపోతే ఆడబిడ్డలు, తల్లులు, మాతృమూర్తులు అనేక రకాల ఇబ్బందులకు గురవుతారు. కాబట్టి నూతనంగా ఎన్నికైన కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డిలను మర్యాదపూర్వకంగా కలిశారు. జర్నలిస్టుల సమస్యల సామాజిక సేవకు సంఘం ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలకు సహకరించాలని కోరారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సమస్యలపై జర్నలిస్టులు స్పందించాలని, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేయాలని కోరారు. నాగర్ కర్నూలు జర్నలిస్టు సంఘం కార్యక్రమాలకు సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. వేసవికాలం ప్రారంభం అవుతుంది. ఇప్పటికే ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ సమయంలో సిద్దిపేటలోని విద్యుత్ సబ్స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్టేషన్ మొత్తం అగ్ని కీలల్లో చిక్కుకుంది. వెంటనే సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు హుటాహుటిన అక్కడ చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. పరిస్థితిని సమీక్షించి ఎప్పటికప్పుడు అధికారులతో సంప్రదింపులు చేస్తూ నష్ట నివారణ చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ మంత్రితో ఫోన్లో కూడా మాట్లాడారు. సిద్దిపేట పట్టణంలో 220 kV సబ్స్టేషన్లో బుధవారం రాత్రి దాదాపు 9 గంటల సమయంలో పీటర్ పేలి మంటలు వ్యాపించాయి. భారీగా చెలరేగిన మంటలు స్టేషన్ మొత్తం వ్యాపించాయి. ఈ సంఘటన విషయం తెలుసుకున్న సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో ఫోన్లో
హరీష్ రావు సమాచారం అందించారు. వెంటనే తగు చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. 220/132 సబ్స్టేషన్లో సడన్గా మరి ఫైర్ యాక్సిడెంట్ జరిగి 100 MVA ట్రాన్స్ఫార్మర్లో పెద్ద ఎత్తున మంటలు రావడం జరిగింది. మాకు తెలిసిన సమాచారం మేరకు సాయంత్రం 6:20 సమయంలో కారణాలు ఏదైనా కూడా 100 MVA ట్రాన్స్ఫార్మర్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో విద్యుత్ సరఫరా అంతా నిలిపివేయడం జరిగింది. మరి మాకు సమాచారం రాగానే ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే గారు, నేను ఇద్దరం హుటాహుటిన బయలుదేరి మరి మేము దాదాపు 7:30 ప్రాంతంలో ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మేము వస్తూ మరి సిద్దిపేట ఫైర్ ఇంజన్తో పాటు అటు గజ్వేలు, హుస్నాబాదు, దుబ్బాక ఫైర్ ఇంజన్స్ని కూడా అలర్ట్ చేసి మరి 4 ఫైర్ ఇంజన్లను ఇక్కడికి చేరుకునే విధంగా ప్రయత్నం చేసి మరి ఆ 4 ఫైర్ ఇంజన్లు రావడం వల్ల దాదాపు 9:30-10 ప్రాంతంలో మరి మంటలు ఆర్పడం జరిగింది. ఇప్పుడిప్పుడే మంటలు కూడా కంట్రోల్లోకి వచ్చాయి. పాపం ఫైర్ అధికారులు కూడా 3 గంటల పాటు నిర్విరామంగా 4 ఫైర్ ఇంజన్లు కూడా కృషి చేసి మరి మంటలు ఆర్పడం జరిగింది. అయితే నేను ఇక్కడికి వస్తున్న క్రమంలోనే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, విద్యుత్ శాఖ మంత్రివర్యులు బట్టి విక్రమార్క గారికి కూడా ఈ సంఘటన విషయాన్ని వారికి తెలియజేసి మరి రాష్ట్ర స్థాయిలో కూడా ఉన్నత అధికారులను హైదరాబాద్ నుంచి పంపించాలని, వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని బట్టి విక్రమార్క గారిని కూడా కోరడం జరిగింది. వారు కూడా 15-20 నిమిషాల్లో విద్యుత్ అధికారులందరితో కూడా మాట్లాడి మరి రాష్ట్ర స్థాయిలో డైరెక్టర్ జగత్ రెడ్డి గారిని ఇక్కడ పంపుతున్నామని, విజిలెన్స్ ఎస్పీ గారిని, విద్యుత్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారిని కూడా ఇక్కడ పంపుతున్నామని చెప్పారు. అదేవిధంగా విద్యుత్ శాఖ కార్యదర్శి రిజ్వీ గారితో కూడా నేను మాట్లాడి మరి వెంటనే విద్యుత్ పునరుద్ధరణకు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను వారిని కూడా కోరడం జరిగింది. అయితే ఇప్పుడిప్పుడే మంటలు కంట్రోల్లోకి వచ్చాయి. ఇంకా కొద్దిసేపట్లో అధికారులు అన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకున్న తర్వాత విద్యుత్ పునరుద్ధరణ పైన చర్యలు పెట్టడం జరుగుతుంది. మనకు సిద్దిపేట చుట్టూ ఇటు దుద్దెడ 132 kV సబ్స్టేషన్ ఉంది, అటు జక్కాపూర్ కూడా 132 kV సబ్స్టేషన్ ఉంది, ఇటు హబ్సీపూర్ కూడా 132 kV సబ్స్టేషన్ ఉంది, మనకు పాలమాకుల వైపు కూడా ఒక 132 kV సబ్స్టేషన్ ఉంది. మరి ఈ టౌన్కు ఈ 3-4 132 kV సబ్స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా పునరుద్ధరించడానికి మరి యుద్ధ ప్రాతిపదికన అటు విద్యుత్ అధికారులు కూడా కృషి చేస్తూ ఉన్నారు. మరి అదృష్టం ఏంటంటే ఒక మేజర్ ఫైర్ యాక్సిడెంట్ తప్పిందనే అనుకోవచ్చు. నిజానికి చాలా ఆందోళనకు గురయ్యాం. ఎందుకంటే ఇప్పుడు మంటలు వచ్చింది ఒక 100 MVA ట్రాన్స్ఫార్మర్లోనే వచ్చింది. దాని పక్కన ఇంకొక 160 MVA ఉంది, ఆ పక్కన ఇంకొక 100 MVA ఉంది, ఇటు పక్కన ఇంకొక 132/33 kV సబ్స్టేషన్ ఉంది. పక్కకి ఏదైనా స్ప్రెడ్ అవుతుందేమో అనేటువంటి ఆందోళన, టెన్షన్ చాలాసేపు ఉండే. బట్ ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు చాలా బాగా కష్టపడి యుద్ధ ప్రాతిపదికన కృషి చేసి మంటలు ఆర్పారు. బట్ ఏది ఏమైనా ఈ సంఘటన మీద విచారణ జరపాలి. దీనికి కారణమేందో కూడా తర్వాత విద్యుత్ శాఖ మరి రివ్యూ చేసి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పట్టణ నడిబొడ్డున ఉంది ఈ సబ్స్టేషన్. ఏదైనా పేలిపోయి ఏదైనా ఇబ్బంది జరిగితే చాలా ప్రమాదం జరిగేటువంటి అవకాశం కూడా ఉండే. దీనికి కారణం ఏందనేటువంటిది కూడా తర్వాత లోతుగా విచారణ జరిపి దాని మీద కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. బట్ విద్యుత్ శాఖ అధికారులు, ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా యుద్ధ ప్రాతిపదికన స్పందించి బాగా కృషి చేసినారు. నేను వారందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ పట్టణ ప్రజలు కూడా అందరూ కూడా సహకరించాలని, బహుశా కొద్ది గంటల్లోనే తిరిగి విద్యుత్ పునరుద్ధరణ కూడా జరుగుతుంది. ఇది అందరూ బాగా కష్టపడి మున్సిపల్ డిపార్ట్మెంట్, సిద్దిపేట మున్సిపల్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకొని మరి పూర్తి స్థాయిలో వారు కూడా సహకరించారు. ఇప్పుడే నేను మళ్ళీ రిజ్వీ గారితో కూడా ఎనర్జీ సెక్రటరీతో మాట్లాడాను, చీఫ్ ఇంజనీరు, సూపరింటెండెంట్ ఇంజనీరు అందరితో కూడా మాట్లాడాం. డిపార్ట్మెంట్ అంతా కూడా గేరప్ అయి ఉన్నది. కొద్దిసేపట్లోనే పూర్తి స్థాయిలో ఇది కంట్రోల్ రాగానే మరి విద్యుత్ పునరుద్ధరణ మీద దృష్టి పెట్టి మరికొన్ని కొద్ది గంటల్లో విద్యుత్ పునరుద్ధరణ కూడా చేయడం జరుగుతుంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అర్ధాంగి నారా భువనేశ్వరుడు నేడు కుప్పంలో నిజం గెలవాలి కార్యక్రమం చేపట్టారు. ఆడబిడ్డలకు ఆర్థిక స్వేచ్ఛ అంశంపై కుప్పం మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో నాకు మద్దతు ఇస్తారా, చంద్రబాబు గారికి మద్దతు ఇస్తారా అంటూ సభికులను సరదాగా ప్రశ్నించారు. చంద్రబాబును 35 ఏళ్లు గెలిపించారు, ఈసారి నన్ను గెలిపిస్తారా అని అడిగారు. దాంతో ఆ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళు ఇద్దరు కావాలంటూ జవాబిచ్చారు.
అలా కుదరదు, ఎవరో ఒకరి పేరే చెప్పాలంటూ నారా భువనేశ్వరి కోరారు. అయితే ఇది తాను సరదాగానే అంటున్నానని చెప్పారు. ప్రస్తుతం తాను చాలా హ్యాపీగా ఉన్నానని, రాజకీయాలకు తాను దూరంగా ఉంటానంటూ భువనేశ్వరి స్పష్టం చేశారు. ఇదంతా ఒక లెవెల్, ఒక జోక్ వేస్తాను. మీ ఆన్సర్లన్నీ నాకు ఫ్రీగా ఇవ్వాలి. మిమ్మల్ని అందరిని చూసి ఈ నిజం గెలవాలి యాత్ర చూసి తర్వాత కుప్పంకి వచ్చి నాకు ఒక కోరిక వచ్చింది నా మనసులో. మీరు ఫ్రీగా ఉండండి, నేనేం కొట్టను తిట్టను మిమ్మల్ని. చంద్రబాబు నాయుడు గారు 35 ఏళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు, అవునా కాదా? ఇప్పుడు నాకు ఒక కోరిక కలిగింది, ఆయన్ని కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నుంచుందాం అనుకుంటున్నాను. సో ఎవరికి చంద్రబాబు నాయుడు గారు కావాలో చేతులెత్తండి. అదే అందరు చేతులెత్తండి. నేను నాకు ఇద్దరు కుదరదు కదమ్మా, ఎవరన్నా ఒక్కలే చెప్పాలి. నేను ఇది ఊరికనే అంటున్నాను. నేను ఏది చేసినా నా మనసుకి తోసేది నేను చేస్తాను. నాకేదో ఈ పోస్ట్ కావాలి ఆ పోస్ట్ కావాలని మాత్రం కాదు, నాకేం అక్కర్లేదు. మా ఆయన నన్ను బాగా చూసుకుంటారు. నేను చాలా సంతోషంగా ఉన్నాను నా కంపెనీలో. ఇట్లా మిమ్మల్ని అందరినీ తప్పకుండా కలుసుకుని నేను సంతోషిస్తాను. ఇది ఊరికి ఒక జోక్ కింద, ఎప్పుడు సీరియస్ గా మాట్లాడితే బాగోదు కదా, అది ఒక లైటర్ మూమెంట్. ఇది నిజం అనుకోపాకండి, ఆయనే ఉంటారు మీకు ఎప్పుడు. మేడారంలో భక్తులు పోటెత్తారు. జాతర ప్రారంభం కావడంతో భారీ ఎత్తున భక్తులు మేడారానికి తరలి వస్తున్నారు. దీంతో దర్శనాల కోసం ఏర్పాటు చేసే క్యూ లైన్లో క్రమంగా రద్దీ పెరుగుతుంది. ఇవాళ గిరిజన పూజారులు కన్నెపల్లి నుంచి సాలలమ్మను, పూనగొండ్ల నుంచి పగిడిగిద్ద రాజును గద్దెలపైకి తీసుకురానున్నారు. శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చేసిన భక్తులకు స్వాగతం, సుస్వాగతం. భక్తుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్రం మునిగిన యంత్రాంగం సార్ వాళ్ళందరినీ పంపించాలి. శాంతితో నిలబడి తెలియజేస్తున్నాం. భక్తులకు విజ్ఞప్తి, ఆలయ ప్రాంగణంలో భక్తులు రద్దీగా ఉన్న ప్రదేశాల్లో గేదెలు ఉన్నారు. మీ విలువైన వస్తువులు, వృద్ధులు అలాగే చిన్నపిల్లలు కూడా అందరూ కలిసి అమ్మవారిని దర్శనం చేసుకోండి. చిన్నపిల్లలు తప్పిపోతారు, జాగ్రత్త వహించండి. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. మెగా డిఎస్సి ప్రకటించాలని డిమాండ్ చేస్తూ చలో సెక్రటరియట్ కాంగ్రెస్ పార్టీకి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడనే గృహ నిర్బంధం చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డిని సైతం హౌస్ అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో ఆమె పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్లోనే ఉండిపోయారు. బుధవారం రాత్రి అక్కడే బస చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ హనుమంతరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన బాగంబర్పేటలోని సీజన్ ఆసుపత్రిలో చేరారు. విషయం తెలుసుకున్న ఎన్ఎస్క్యూ స్టేట్ చీఫ్ ఎమ్మెల్సీ బాల్కూరి వెంకట్ వెంటనే ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా విఎస్ తన ఆరోగ్య పరిస్థితిని వివరించారు. ఆయన త్వరగా కోలుకోవాలని వెంకట్ ఆకాంక్షించారు. లంచం తీసుకున్న విద్యుత్ శాఖ అధికారిని ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. చిలకలూరిపేట విద్యుత్ శాఖ రూరల్ అసిస్టెంట్
ఇంజనీర్ ప్రకాష్ రావు నాయక్ ట్రాన్స్ఫార్మర్ మీటర్ నిమిత్తం రైతు వద్ద నుండి 55,000 రూపాయల లంచం తీసుకుంటుండగా గుంటూరు జిల్లా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. చిలకలూరిపేట రూరల్ మండలం కమ్మవారిపాలెం గ్రామానికి చెందిన రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈరోజు గుంటూరు ఏసీబీ ఆఫీసర్స్ మా డీజీ శ్రీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు చిలకలూరిపేట ఏఈ ఆఫీస్లో ఈరోజు దాడి చేయడం జరిగింది. ఇక్కడ ఏఈగా పనిచేస్తున్న చిలకలూరిపేట రూరల్ ఏఈగా పనిచేస్తున్న ప్రకాష్ రావు నాయక్ అనే అతను కమ్మవారిపాలెంకి చెందిన అనిల్ కుమార్ అనే అతను అగ్రికల్చర్ కనెక్షన్ కోసం మీటర్ అండ్ ట్రాన్స్ఫార్మర్ కోసం అప్లై చేస్తే దానికి రేజ్ చేసిన డిమాండ్ బిల్లు దానికి కాకుండా అదనంగా 55,000 లంచం డిమాండ్ చేశారు. ఆ లంచం ఈరోజు అతను తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఈ దారిలో మేము ఏసీబీ అధికారులు అడిషనల్ ఎస్పీ మహేంద్ర సత్యానంద్, డిఎస్పీ సత్యానంద్, మహేంద్ర మత్తే అలాగే ఇంకో పేరు డిఎస్పీ సత్యానంద్ గారు, డిఎస్పీ ప్రతాప్ గారు మరియు మా ఇన్స్పెక్టర్స్ అందరూ సిబ్బంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాలంటీర్లు ప్రభుత్వ సంక్షేమ పథకాలను చేరవేస్తున్న సంక్షేమ సారథులని ఎమ్మెల్యే గోపిరెడ్డి పేర్కొన్నారు. నరసరావుపేట పట్టణంలో రూరల్ మండల పరిధిలోని వాలంటీర్లకు వందన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గోపిరెడ్డి పాల్గొని ప్రసంగించారు. సీఎం వైఎస్ జగన్ నెలకొల్పిన సచివాలయ వాలంటీర్ వ్యవస్థల ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. వారికి శాలువా కప్పి మెడల్ వేసి ప్రశంసా పత్రాన్ని గౌరవ శాసనసభ్యుల వారి చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా చప్పట్లు నియోజకవర్గ పరిధిలోని మోత్కూరు మున్సిపల్ కేంద్రానికి మాజీ మంత్రి బీజేపీ నాయకులు ఈటల రాజేందర్ చేపట్టిన విజయ సంకల్ప యాత్ర బుధవారం రోజు మోత్కూరు మున్సిపల్ కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఈటెల రాజేందర్ అన్నారు. కార్యక్రమాలలో మాజీ ఎంపీ బూరా నర్సయ్య గౌడ్, స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించిన సిబిఐ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కవితకు నోటీసులు జారీ చేసింది. విచారణ కోసం ఈ నెల 26న ఢిల్లీకి రావాలని పేర్కొంది. గతంలో ఈడీ విచారణ సందర్భంగా తనను ఇంట్లోనే విచారించాలంటూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను కోర్టు ఈ నెల 28కి వాయిదా వేసింది. ఈలోపే సిబిఐ కవితకు నోటీసు జారీ చేసింది. దీంతో కవిత న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నట్టు తెలుస్తుంది. ఢిల్లీ మద్య అమ్మకాల పాలసీలో అక్రమాలు జరిగాయంటూ సిబిఐ తొలుత కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయని సిబిఐ పేర్కొంది. మరోవైపు నిధుల మళ్లింపు ఆరోపణలపై ఈడీ కూడా సమాంతరంగా దర్యాప్తు ప్రారంభించింది. గత ఏడాది ఫిబ్రవరి 20న అప్పటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియాను అరెస్ట్ చేశారు. వేసవికాలం ప్రారంభం అవుతుంది. ఇప్పటికే ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ సమయంలో సిద్దిపేటలోని విద్యుత్ సబ్స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్టేషన్ మొత్తం అగ్ని కీలల్లో చిక్కుకుంది. వెంటనే సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు హుటాహుటిన అక్కడ చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. పరిస్థితిని సమీక్షించి ఎప్పటికప్పుడు అధికారులతో సంప్రదింపులు చేస్తూ నష్ట నివారణ చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ మంత్రితో ఫోన్లో కూడా మాట్లాడారు. సిద్దిపేట పట్టణంలో 220 kV సబ్స్టేషన్లో బుధవారం రాత్రి దాదాపు 9 గంటల సమయంలో పీటర్ పేలి మంటలు వ్యాపించాయి. భారీగా చెలరేగిన మంటలు స్టేషన్ మొత్తం వ్యాపించాయి. ఈ సంఘటన విషయం తెలుసుకున్న సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో ఫోన్లో హరీష్ రావు సమాచారం అందించారు. వెంటనే తగు చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. 220/132 సబ్స్టేషన్లో సడన్గా ఫైర్ యాక్సిడెంట్ జరిగి 100 MVA ట్రాన్స్ఫార్మర్లో పెద్ద ఎత్తున మంటలు రావడం జరిగింది. మాకు తెలిసిన సమాచారం మేరకు సాయంత్రం 6:20 సమయంలో
కారణాలు ఏదైనా కూడా 100 MVA ట్రాన్స్ఫార్మర్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో విద్యుత్ సరఫరా అంతా నిలిపివేయడం జరిగింది. మరి మాకు సమాచారం రాగానే ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే గారు నేను ఇద్దరం హుటాహుటిన బయలుదేరి మరి మేము దాదాపు 7:30 ప్రాంతంలో ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మేము వస్తూ మరి సిద్దిపేట ఫైర్ ఇంజన్తో పాటు అటు గజ్వేలు, హుస్నాబాదు, దుబ్బాక ఫైర్ ఇంజన్స్ కూడా అలర్ట్ చేసి మరి 4 ఫైర్ ఇంజన్లను ఇక్కడికి చేరుకునే విధంగా ప్రయత్నం చేసి మరి ఆ 4 ఫైర్ ఇంజన్లు రావడం వల్ల దాదాపు 9:30, 10 ప్రాంతంలో మరి మంటలు ఆర్పడం జరిగింది. ఇప్పుడిప్పుడే మంటలు కూడా కంట్రోల్లోకి వచ్చాయి. పాపం ఫైర్ అధికారులు కూడా 3 గంటల పాటు నిర్విరామంగా 4 ఫైర్ ఇంజన్లు కూడా కృషి చేసి మరి మంటలు ఆర్పడం జరిగింది. అయితే నేను ఇక్కడికి వస్తున్న క్రమంలోనే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, విద్యుత్ శాఖ మంత్రివర్యులు బట్టి విక్రమార్క గారికి కూడా ఈ సంఘటన విషయాన్ని వారికి తెలియజేసి మరి రాష్ట్ర స్థాయిలో కూడా ఉన్నత అధికారులను హైదరాబాద్ నుంచి పంపించాలని, వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని బట్టి విక్రమార్క గారిని కూడా కోరడం జరిగింది. వారు కూడా 15-20 నిమిషాల్లో విద్యుత్ అధికారులందరితో కూడా మాట్లాడి మరి రాష్ట్ర స్థాయిలో డైరెక్టర్ జగత్ రెడ్డి గారిని ఇక్కడ పంపుతున్నామని, విజిలెన్స్ ఎస్పీ గారిని, విద్యుత్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారిని కూడా ఇక్కడ పంపుతున్నామని చెప్పారు. అదేవిధంగా విద్యుత్ శాఖ కార్యదర్శి రిజ్వీ గారితో కూడా నేను మాట్లాడి మరి వెంటనే విద్యుత్ పునరుద్ధరణకు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను వారిని కూడా కోరడం జరిగింది. అయితే ఇప్పుడిప్పుడే మంటలు కంట్రోల్లోకి వచ్చాయి. ఇంకా కొద్దిసేపట్లో అధికారులు అన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకున్న తర్వాత విద్యుత్ పునరుద్ధరణ పైన చర్యలు పెట్టడం జరుగుతుంది. మనకు సిద్దిపేట చుట్టూ ఇటు దుద్దెడ 132 kV సబ్స్టేషన్ ఉంది, అటు జక్కాపూర్ కూడా 132 kV సబ్స్టేషన్ ఉంది, ఇటు హబ్సీపూర్ కూడా 132 kV సబ్స్టేషన్ ఉంది, మనకు పాలమాకుల వైపు కూడా ఒక 132 kV సబ్స్టేషన్ ఉంది. మరి ఈ టౌన్కు ఈ 3-4 132 kV సబ్స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా పునరుద్ధరించడానికి మరి యుద్ధ ప్రాతిపదికన అటు విద్యుత్ అధికారులు కూడా కృషి చేస్తూ ఉన్నారు. మరి అదృష్టం ఏంటంటే ఒక మేజర్ ఫైర్ యాక్సిడెంట్ తప్పిందనే అనుకోవచ్చు. నిజానికి చాలా ఆందోళనకు గురయ్యాం. ఎందుకంటే ఇప్పుడు మంటలు వచ్చింది ఒక 100 MVA ట్రాన్స్ఫార్మర్లోనే వచ్చింది. దాని పక్కన ఇంకొక 160 MVA ఉంది, ఆ పక్కన ఇంకొక 100 MVA ఉంది, ఇటు పక్కన ఇంకొక 132/33 kV సబ్స్టేషన్ ఉంది. పక్కకి ఏదైనా స్ప్రెడ్ అవుతుందేమో అనేటువంటి ఆందోళన, టెన్షన్ చాలాసేపు ఉండే. బట్ ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు చాలా బాగా కష్టపడి యుద్ధ ప్రాతిపదికన కృషి చేసి మంటలు ఆర్పారు. బట్ ఏది ఏమైనా ఈ సంఘటన మీద విచారణ జరపాలి. దీనికి కారణమేందో కూడా తర్వాత విద్యుత్ శాఖ మరి రివ్యూ చేసి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పట్టణ నడిబొడ్డున ఉంది ఈ సబ్స్టేషన్. ఏదైనా పేలిపోయి ఏదైనా ఇబ్బంది జరిగితే చాలా ప్రమాదం జరిగేటువంటి అవకాశం కూడా ఉండే. దీనికి కారణం ఏందనేటువంటిది కూడా తర్వాత లోతుగా విచారణ జరిపి దాని మీద కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. బట్ విద్యుత్ శాఖ అధికారులు, ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా యుద్ధ ప్రాతిపదికన స్పందించి బాగా కృషి చేసినారు. నేను వారందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ పట్టణ ప్రజలు కూడా అందరూ కూడా సహకరించాలని, బహుశా కొద్ది గంటల్లోనే తిరిగి విద్యుత్తు పునరుద్ధరణ కూడా జరుగుతుంది. ఇది అందరూ బాగా కష్టపడి మున్సిపల్ డిపార్ట్మెంట్, సిద్దిపేట మున్సిపల్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకొని మరి పూర్తి స్థాయిలో వారు కూడా సహకరించారు. ఇప్పుడే నేను మళ్ళీ రిజ్వీ గారితో కూడా ఎనర్జీ సెక్రటరీతో మాట్లాడాను, చీఫ్ ఇంజనీరు, సూపరింటెండెంట్ ఇంజనీరు అందరితో కూడా మాట్లాడాం. డిపార్ట్మెంట్ అంతా కూడా గేరప్ అయి ఉన్నది. కొద్దిసేపట్లోనే పూర్తి స్థాయిలో ఇది కంట్రోల్ రాగానే మరి విద్యుత్ పునరుద్ధరణ మీద దృష్టి పెట్టి మరికొన్ని కొద్ది గంటల్లో విద్యుత్ పునరుద్ధరణ కూడా చేయడం జరుగుతుంది.